హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు గుండె నిర్మాణం. ఇందులో 4 గదులు ఉంటాయి. శాఖీయ, సంవృత రక్తనాళాలు, రక్తం ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసింది. ఓకే, గుండె నిర్మాణం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది మధ్యస్థ నుండి ఏర్పడుతుంది. ఈ గుండె అనేది మందమైన కండరయుత గోడలు గల స్పందించే అవయవం. ఇది ఉరఃపంజరంలోని ఊపిరితిత్తుల మధ్య గల మీడియాస్టీనం అనే కుహరంలో ఉంటుంది. దీని అగ్రం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. ఇది బిగించిన పిడికిలి ఆకారంలో పరిమాణంలో ఉంటుంది. గుండెను ఆవరించి 2 పొరలతో ఏర్పడిన హృదయావరణ త్వచ ఉంటుంది. వెలుపలి పొరను తంతుయుత హృదయావరణం, లోపలి పొరను సీరస్ హృదయావరణం అంటారు. సీరస్ హృదయావరణంలో మరలా 2 త్వచాలు ఉంటాయి. అవి వెలుపలి కుడ్యస్తరం, లోపలి అంతరంగ స్తరం. కుడ్యస్తరం తంతుయుత హృదయానికి, అంతరంగ స్తరం గుండె ఉపరితలానికి అతికి ఉంటుంది. దీని బాహ్యస్తరం ఎపికార్డియంగా ఏర్పడుతుంది. ఈ 2 త్వచాలను వేరు చేస్తూ హృదయావరణ కుహరం ఉండి హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవం 2 పొరల మధ్య రాపిడిని తగ్గించి గుండె స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తుంది. గుండె గోడలలో 3 పొరలు ఉంటాయి. అవి వెలుపలి ఎపికార్డియం, మధ్య మయోకార్డియం, హృదయ కండరాలతో ఏర్పడిన మందమైన పొర అన్నమాట ఇది. నెక్స్ట్ లోపలి ఎండోకార్డియం. ఇది పలుచగా ఉండ ఎండోలిథియం. ఎండోలిథియం గుండె కవాటాలను ఆవరించి ఉండడమే కాకుండా గుండె నుండి బయలుదేరే పెద్ద రక్తనాళాలు ఎండోలిథియంతో కలిసిపోతుంది. ఇదండి గుండె యొక్క నిర్మాణం. దీని బాహ్య నిర్మాణం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మానవుడి గుండెలో 4 గదులు ఉంటాయి. అవి పై భాగంలో గల 2 కర్ణికలు, దిగువ కొద్దిగా పెద్ద పరిమాణంలో ఉండే 2 జఠరికలు. జఠరికలను వేరు చేస్తూ ఉండే లోతైన అడ్డుగాడిని కరోనరీ సల్కస్ అని, కర్ణికల పూర్వ ఊర్ధ్వ భాగంలో ఉండే కండరయుతమైన కోశాన్ని కర్ణికా ఊండుకం లేదా కర్ణికా ఉపాంగం అంటారు. 2 కర్ణికలు కర్ణికాంతర గాడులతో వేరు చేయబడతాయి. దీనిలో కరోనరీ ధమని, దాని శాఖలు ఇమిడి ఉంటాయి.